ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని పోలింగ్ సిబ్బందికి సూచించారు ఉన్నతాధికారులు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు కూడా ఇక్కడి నుంచి మూవ్ అయిపోతున్నాయి. ఇక్కడి నుంచి గ్రామాలకు వెళ్ళిపోతాయి. గ్రామాల్లో సాయంత్రానికి చేరుకుంటారు. ఆ తర్వాత రేపు ఉదయం నుంచి ఎన్నికలు కొనసాగుతాయి. వరంగల్ జిల్లా, దాంతోపాటు హన్మకొండ, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాదు, జనగామ జిల్లాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో జరిగినట్టుగా 2 ఎన్నికల్లో కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగినాయి. చిన్న సంఘటనలు నిన్న జరిగినట్టు నర్సంపేటలో కూడా నిన్న కొన్ని సంఘటనలు జరిగినాయి. అట్లాంటి గ్రామాల మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. కొన్ని చోట్ల తనుకున్నట్టు పరిస్థితి కూడా ఉంది. మన దగ్గర మేడం వేదావతి మేడం ఉన్నారు, వారిని తెస్తున్నాం. అంటే ఏ విధంగా ఎలక్షన్ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు చెప్పండి సార్. మన మండల్ పాలకుర్తి గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉందండి. మనకి 38 జీపీలు ఉన్నా కూడా 2 యునానిమస్ అవ్వడం వల్ల 36 జీపీలు మనకి పోలింగ్కి వెళ్తున్నాయి. అయితే మనకు దగ్గర ఒక 1000 మంది పోలింగ్ పర్సనల్ ఉన్నారండి. మనం వీళ్ళకి ఎలక్షన్ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కేంద్రంగా పాలకుర్తి సోషల్ వెల్ఫేర్ స్కూల్ని మనం ఎన్నుకున్నామండి. ఇక్కడికి అందరూ వస్తున్నారు. వాళ్ళకి ఆర్ఓ సామాను సపరేట్గా, పీఓ వాళ్ళకి ఇవ్వాల్సిన మెటీరియల్ సపరేట్గా అలా అన్ని సార్ట్అవుట్ చేసి వెరిఫై చేసి పెట్టామండి. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వెరిఫై చేసి తీసుకుంటున్నారు. ఇక్కడ మెటీరియల్ అంతా తీసుకొని భోజనం చేశాక వారు వాళ్ళ పోలింగ్ స్టేషన్కి వెళ్తారండి. పోలింగ్ స్టేషన్లో మనకి అక్కడ ఎన్ని వార్డులు ఉన్నాయో, ఆ గ్రామ పంచాయతీకి ఎన్ని వార్డులు ఉన్నాయో దాని ప్రకారంగా మనకి స్కూల్స్ కానివ్వండి, జీపీ బిల్డింగ్స్లో అన్ని రకాల అరేంజ్మెంట్స్ జరిగాయండి. మనకి మొత్తంగా 19 మంది రూట్ ఆఫీసర్స్ ఉన్నారు, 6 జోనల్ ఆఫీసర్స్ ఉన్నారండి. ప్రతి రూట్లో 2-3 గ్రామ పంచాయతీలు కుదిరేటట్టుగా ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీని రూట్ ఆఫీసర్స్గా మేము నియమించామండి. అండ్ జోనల్ ఆఫీసర్స్ కూడా ఎప్పటికప్పుడు ఈ రూట్ ఆఫీసర్స్తో ఆర్ఓలతో కోఆర్డినేషన్లో ఉండి మాకు డేటా అందిస్తారు. సో దట్ మేము తెలంగాణ పోల్లో ఎలక్షన్ కమిషన్కి ఎప్పటికప్పుడు డేటా అందిస్తామండి. అండ్ ఇక్కడ మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, కొన్ని సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ మేము కేటగిరికలీ డివైడ్ చేసుకున్నాము. ఎక్కడికైతే అత్యధిక శ్రద్ధ అవసరమో మేము అక్కడ వెబ్ కాస్టింగ్ చేయించాము, ప్రతి దగ్గర కెమెరా పెట్టించాము. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. మొత్తానికి ఇది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే గతంలో రెండు దశల్లో జరిగినట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగినాయి. అయితే 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా రెబల్స్ ఉన్నారు. అంతేకాకుండా చాలా సమస్యాత్మకమైనట్టుగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి. నర్సంపేటలో, నిన్న చంద్రరావుపేటలో కూడా అదే జరిగింది. ఆ విధంగా ఖానాపూర్లో కూడా కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగినట్టుగా సందర్భాలు ఉన్నాయి. అలాంటి సెన్సిటివ్ గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల మీద ఎక్కువగా దృష్టి పెట్టామని చెప్తున్నారు. రేపు తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందజేశారు. నేడు తమకు కేటాయించిన గ్రామాలకు పోలింగ్ సిబ్బంది చేరుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు సర్పంచ్, వార్డు సర్పంచ్ పదవులకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రేపు చివరి విడతగా తెలంగాణలో 3752 సర్పంచ్, 28410 వార్డు పదవులకు పోలింగ్ జరగనుంది. 3వ విడతలోనూ ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.